దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్. ప్రభు మనతో ఉండి మన జీవితాల్లో గత దినమంతా ఆయన కాపుదల అనుగ్రహించి మరొక నూతన దినం అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభుకే చెల్లును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని, ప్రత్యేకంగా వాగ్దానాన్ని మనము చదువుకుందాం. నిర్గమాకాండం 20 అధ్యాయము 24వ వచనంలో సిద్ధపరచబడిన చిన్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 20 అధ్యాయం 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం అనేది అందరికీ ఇష్టమైన అద్భుతమైన అనుభవం. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు, ఆశీర్వాదంగా బ్రతకాలని కోరుకుంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటున్నట్లయితే దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీ వద్దకు వచ్చి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఒక వాక్యం చెప్తున్న మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో ఐశ్వర్యవంతులు కావాలి అంటే తప్పక దేవుని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలి, పొందుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజు మనం చదివిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మోషే భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమంటే, మీరు గనక దేవుని వైపు తిరిగి దేవుని యందు యథార్థంగా మీరు బ్రతకగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో మీరు దేవునికి ఇష్టమైన పాత్రలుగా నిలబడగలిగితే, దేవునికి నచ్చిన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే, ఆయనే మీ యొద్దకు వచ్చి మీ జీవితాల్లో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాను అని మీకు చెప్పమంటున్నాడు అని అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని ఆశీర్వాదం అనుభవించాలి అని అంటే వాక్యం బోధిస్తుంది ఏంటంటే, మనము ఆయన సన్నిధిలో నీతిగా నిజాయితీగా దేవునికి నచ్చినట్లుగా దేవుడు కోరుకున్నట్లుగా దేవుని వైపు మనం చూస్తూ నడవలసిన మన జీవితంలో నిర్ణయం మనం తీసుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా బ్రతకగలుగుతారో వారి జీవితంలోనికి దేవుడు రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, యథార్థత ఆశీర్వాదానికి మూలమని మీరు గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఆశీర్వాదకరంగా బ్రతకాలి, నా జీవితంలో ఎన్నో శాపాలు బాధలు కష్టాల మధ్య నేను నలిగిపోతున్నాను, అయ్యా నా బ్రతుకులో నాకు ఒక ఆనందం సంతోషం లేకుండా నేను ఉన్నాను అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం అనుభవించడానికి, దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదించడానికి, నీ కుటుంబంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీ యొక్క ఉద్యోగంలోనికి, నీ యొక్క చదువులోనికి, నీ యొక్క వ్యవసాయంలోనికి వచ్చి, నీ చేతి పనులకు వచ్చి ఆయన నేను ఆశీర్వదించాలి అని అంటే నువ్వు ఏం చేయాలో ఒక మాట మీకు చెప్తాను వినండి. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి వేడుకోవడం నువ్వు మొదలు పెట్టాలి. అంటే దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటావో, ఆయనతో మాట్లాడే అనుభవాలు నువ్వు ఎప్పుడైతే వస్తావో, నీ జీవితంలో నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవం ఏం చేస్తుందంటే నీ దగ్గరికి ఆయన తీసుకొచ్చేటట్లుగా చేస్తుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆయనతో మాట్లాడే అనుభవాలు లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చేస్తాడు. రెండవది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నమ్మకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. నమ్మకత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఈరోజు దేవుడు నీ దగ్గరికి రావాలి అని అంటే నువ్వు తప్పకుండా మరింత నమ్మకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నమ్మకస్తులు తప్పకుండా దేవుని మనసును గెలుచుకుంటారు, దేవుని ఆశీర్వాదాలను కూడా గెలుచుకుంటారు. చాలా మంది నమ్మకంగా లేక జీవితంలో వెనకపడి భయంకరమైన, బాధాకరమైన, అలాగే శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి గనక నువ్వు నమ్మితే ఆ నమ్మకం నీ జీవితంలో ఎంత పటిష్టంగా ఉంటే అంత అద్భుతం నువ్వు చూస్తావు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము లేదా నమ్మకము అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోగలిగితే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మరి విశ్వాసంతో నువ్వు ఆయన ఆశీర్వాదం అనుభవించడానికి సిద్ధపడతావా? 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతూ విశ్వాసంతో వచ్చి వెనక్గా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏం జరిగింది అని అంటే అద్భుతమైన స్వస్థత రావడం మాత్రమే కాదు, యేసు ప్రభు ఆమె వైపు తిరిగి ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఇక నుండి నువ్వు సమాధానంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లు అని అద్భుతంగా ఆమెను ఆయన ఆశీర్వదించాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మీకు కూడా బలమైన అభిషేకము, బలమైన ఆశీర్వాదము, అలాగే బలమైన దీవెన నీకు కావాలి అని అంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పాదాల దగ్గరికి బలంగా నువ్వు రావడం మాత్రమే కాదు, ఆయన్ని నమ్మి ఆయన పట్టుకుని ముందుకు సాగాలి.
అలాగే నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నువ్వు నీ బ్రతుకులో లోకం వైపు కాకుండా దేవుని వైపు తిరుగుతూ నూతన మనసు కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే మనకు ఖచ్చితంగా నూతన హృదయం, నూతన మనసు, నూతన జీవితం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఒకవేళ లోకాన్ని నమ్మి లోక ఆశలతో జీవిస్తున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు నష్టపోతూ వస్తూ ఉన్నామో దేవుని నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు పోయిన నీ జీవితంలో ఆశీర్వాదం తిరిగి ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకు నువ్వు అటు ఇటు తిరుగుతావు, బాధపడతావు? ఎలాగా నా జీవితం, ఎలాగ ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎలాగ ఈ కష్టాలు, కన్నీళ్ళు అనుకుంటున్నావా? అయితే ఆయన వైపు తిరుగు. ఈ రోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా, నువ్వు నన్ను నువ్వు అద్భుతమయంగా మార్చగలవని నేను నమ్ముతున్నాను ప్రభా అని నువ్వు చెప్పగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే నీ జీవితం అందంగా మారిపోతుంది. ఖచ్చితంగా అటువంటి కృప నీకు దేవుడు అనుగ్రహించను గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే వాక్యం చూస్తున్నారు వారందరి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. అయ్యా, నీకు వందనాలు పోవా. నీవు వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. నీ ఆశీర్వాదం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరి జీవితంలో నీ యొక్క మహిమ అనుగ్రహించబడను గాక. అయ్యా, మీరే ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి, ప్రతి ఒక్కరి కుటుంబానికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఈరోజు ఎంతమంది అయితే నీ ఆశీర్వాదం కోసం ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వీరందరి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. ఘనమైన ఆశీర్వాదాలకు, ఘనమైన దీవులకు మీరే అయ్యా పాత్రుడిగా చేసి అద్భుతం చేసి ఆశీర్వాదాలతో నింపమని, అయ్యా ఈ దినమంతా బిడ్డలకు విజయం ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు అనేక మంది ఈ వాక్యాన్ని పంచుకోండి. అలాగే మీరు స్టేటస్ పెట్టుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యం వినిపించాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.